నేను అంటాను, అలాంటి వారి విషయంలో దేవుడు ఎంతో కృప చూపుతున్నాడు. సంఘక్రమాలు పాటించకుండా, సమయానికి రాకుండా, లేకుంటే ఆదివారాల ఆరాధనలకు రాకుండా, స్వస్థత కోడికల్లో పాల్గొనకుండా, విజ్ఞాపన కూడి తెలుగు ఉపవాస ప్రార్థనలకు రాకుండా అనిపిస్తుంది కొన్నిసార్లు నాకు కూడా. ఏంటి ప్రభువా ఇంతగా బాగా భక్తి చేస్తున్నాం, భయపడుతో ఏమవుతుందో, ఈరోజు కనపడకపోతే దేవుని క్రమాలలో, దేవుని సన్నిధిలో మరి అందరూ సంవత్సరానికి ఒకసారి కనపడతారు, లేదా పండగలకు ఒకసారి కనపడతారు, లేదా ఎప్పుడో ఒకసారి వారికి నచ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు కనపడతారు, లేదా నెలకు ఒకసారి కనపడతారు, లేదా ఎప్పుడో ఒకసారి వాళ్ళు గుర్తున్నప్పుడు సంఘాన్ని గుర్తు చేసుకుంటారు, లేకపోతే నీ సన్నిధికి వస్తారు, వాక్యం చదువుతారు, లేదా పాటలు పాడతారు, లేకపోతే మరి ఏంటి ప్రభువా అని ఆలోచన చేసినప్పుడు నాకు దేవుడు ఈ వాక్యాన్ని, నేను బహుకాలము నిన్ను మౌనంగా ఉండినందునే వాళ్ళు ఆ పని చేస్తున్నారు అంటున్నాడు. ఏం చేస్తున్నారంట? బహుకాలము నుండి నేను వేరే ఉద్దేశంతో మాట్లాడట్లా. ఈ ఆదివారం ఉంది కదా, ఆదివారం ప్రభు దినము, దేవుని సన్నిధిని ఆరాధించే సమయం. ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఆరాధించకుండా బయటనో, పనులనో, ఇంకొక చోటనో వగేరా మీరు ఏదో చెప్తున్నారో కారణాలు అవే అనుకుందాం, అక్కడ ఉన్నారే అనుకోండి. దేవుడు నోరు మూపించాడు అనుకో, నోరు తెరవకుండా చేసినాడు అనుకోండి, అంటే దేవుని స్తుతించాల్సిన రోజు కదా ఇది. నువ్వు ఎక్కడెక్కడికో ఏదేదో మాట్లాడుతాను, ఎక్కడెక్కడో తిరుగుతాను, ఏ పనులోనో ఆ పనిలో ఉంటాను, ప్రయాణంలో ఉంటాను, ఇంకో చోట ఉంటాను, దేవుడు ఒప్పుకుంటాడా? ఒకవేళ అలా ఉండాలనుకో, ఉన్నప్పుడే దాన్ని నా నోరుకు ప్లాస్టర్ వేసినాడు అనుకో, మరుసటి ఆదివారం పరిగెత్తుకుంటూ అందరికంటే ముందు తెల్లారంతలకు ఉంటారా ఉండరా? ముందు నా నోరే తెరవబడాలి, ప్లాస్టర్ ఊడబడాలి, దేవుని సన్నిధికి నేను పరిగెత్తాలి అని ఉంటారా? కానీ అలా లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? బహుకాలము నుంచి దేవుడు మౌనముగా ఉండినందున. అందుకనే భయము, భక్తి, క్రమము, లేదా చేసిన వాగ్దానాలు, దేవుని సన్నిధిలో తీర్మానాలు గాలికి కొట్టుకొని పోతున్నాయి. సారీ టు సే, నన్ను క్షమించండి, మిమ్మల్ని ఈ రకంగా నేను మాట్లాడుతున్నందుకు. ఇక్కడ ఉన్నా, వెలపట ఉన్నా, ఆన్లైన్లో చూస్తున్నా, నీతోనే సూటిగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అంతే. దేవుని కంటే లోకములో ఉన్నది నీకు ఎక్కువ? దేవుని కంటే లోక సంబంధమైనవి ఎక్కువ? దేవుని కంటే నీ దేహ సంబంధమైనవి దేవుని కంటే ఎక్కువనా? నా ప్రియ దేవుని బిడ్డ, నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. మిమ్మల్ని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు, మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ స్టార్టింగ్లో ట్రబుల్ ఉందంటే పర్వాలా, కొత్తగా కొన్ని రోజులు అలవాటు పడేంత వరకు అంటామే, కొంచెం తెలుసుకునేంత వరకు స్టార్టింగ్ ట్రబుల్ ఉందంటే పర్వాలే. వారిని సంవత్సరాల తరబడి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటే ఎట్లా? సంవత్సరాల తరబడి, రోజుల తరబడి అలా ఉంటే ఎలా అండి? కానీ ప్రేమ కలిగిన దేవుడు అండి, నీ పట్ల కాదు, మనందరి పట్ల, ఈ ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి పట్ల దేవుని మాట వినకున్నా కూడా పొరపాటున కృప చూపుతున్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది! దేవునికి లోబడకున్నా ఇంకా చూద్దాం అని వెయిట్ చేస్తున్నాడు. చూడు,
ఎంత ప్రేమ గొప్పది దేవుని ప్రేమ. నువ్వు ఎన్ని మాట్లాడుతున్నా ఊరుకున్నాడు చూడు, దేవుని ప్రేమ ఎంత గొప్పది. నువ్వు ఎంత వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా చూస్తూ ఊరుకున్నాడు చూడు, దేవుని ప్రేమ, దేవుని సహనం ఎంత గొప్పదే. నువ్వు ఎలాగ తిరుగుతున్నా, ఎలాగ ప్రవర్తిస్తున్నా, ఎలాగ మాట్లాడుతున్నా, ఎటు పడితే అట్లా తిరుగుతున్నా చూస్తూ ఊరుకున్నాడు చూడు, దేవుని ప్రేమ ఎంత గొప్పది. కానీ నేనంటాను, ఆ ప్రేమను అలుసుగా తీసుకొని నష్టపోవద్దని నా 2 చేతులు జోడించి మీకు తెలియజేస్తున్నాను. ఆ క్రీస్తు ప్రేమను నువ్వు అలుసుగా తీసుకొని నష్టపోవద్దా. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మాటను మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మనుషులు ఆలోచన ఏ విధంగా ఉంటుందో అన్నది పరిశుద్ధ గ్రంథం యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వాక్యములో రాయబడిన మాట చదువుదా. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మల్నెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. చాలక్క. మనుషులు ఈ ఆలోచనలు ఉన్నారు. దేవునికి ఏం తెలుసులే నేను ఎక్కడికి వెళ్ళేది, నేను ఏం చేసేది. దేవునికి ఏం తెలుసులే నేను ఆలోచించుతున్నది, ఏ ప్లాన్ చేస్తున్నది. దేవునికి ఏమి తెలుసులే అని ఏం చేస్తున్నారా మనుషులు లోపల మరుగు చేస్తున్నారంట. అంటే మూసి పెడుతున్నారంట. అటువంటి వారికి శ్రమ. మా పని ఎవరికి తెలుసులే అని మూసి పెడుతున్నారంట. అటువంటి వారికి శ్రమ అని చీకటిలో జరిగించు క్రియలు వారికి శ్రమ. మనుషుల యొక్క ఆలోచన ఎట్లుంటుందంటే, ఏం లేదు పాస్టర్ ఏం చెప్తున్నా వింటాడు, దేవుడికి అస్సలు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో చూసినా ఏం చేస్తాలే పాపం ప్రేమ కలిగిన దేవుడు అని మనుషులు వారికి ఇష్టం వచ్చినట్లు ఆలోచన చేస్తున్నారట, ఆలోచనలు కలిగి ఉన్నారంట. నేను చెప్తున్న మాట కాదు, మనుషుల ఆలోచనలు అలా ఉన్నాయంట. మనుషులు ఆలోచన అలాగ ఉండి చీకటిలో, పాపములో, లోకములో దేహ సంబంధంగా, శరీర సంబంధంగా ఏం చేస్తున్నారంట? ముచ్చల విడిగా పాపం చేస్తున్నారు. విచ్చల విడిగా దేవునికి లోబడకుండా దేవుని ఎదిరిస్తున్నారు. దేవునికి విధేయత చూపకుండా ఇష్టానుసారంగా ఇది దేవుని సన్నిధా, దేవుని సన్నిధి కాదా అని కూడా ఇంకిత జ్ఞానం లేకుండా కూడా ప్రవర్తిస్తున్నారట. ఎందుకని? ఈ 2 కళ్ళకే మనకే తెలుసు, ఇంకా 3వ కన్నుకి తెలియదు అన్నట్లుగా మూసి పెడుతున్నారు, మరుగు చేస్తున్నారంట. దేవునికి మరుగైనది ఏదైనా ఉన్నదా? ఉందండి? దేవునికి మరుగైనది ఏది లేదు. ఒకవేళ ఆలోచనను కలిగి ఉన్నావంటే అది నీకు శ్రమల్లోనికి నెట్టివేస్తుంది. జాగ్రత్త. ఈ లేఖనం ప్రకారంగా ఆ శ్రమలలోనికి నెట్టివేయక ముందే జాగ్రత్త పడితే నీకెంతో మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు జాగ్రత్త పడితే ఎంతో నీకు మేలు. హల్లెలూయా. అయితే ప్రభు ఇంకా ఏమంటున్నాడో ఒకసారి చూడండి. ఇంకా ఏమంటున్నాడో చూడండి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 21-22 వచనం. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను. ఎట్టి పనులు అంట? ఇంతవరకు చదివిన పనులు ఎవరికి తెలియదులే, ఎవరు చూడట్లేదులే.
ఇంట్లో మా అమ్మ అయినా, మా నాయన, లేకుంటే నా భర్త అయినా, నా భార్య అయినా, లేదంటే సంఘంలో ఉన్న బిడ్డలైనా, లేకుంటే సంఘ సేవకుడైనా, లేక ఇరుగు పొరుగు వారైనా, మా రక్త సంబంధికులైనా అన్నట్లుగా ఉన్నారు అని చెప్తున్నా. ఏమంటాడు చదువు, అందుకు నేను నీ వంటి వాడునని కేవలం నువ్వు అనుకుంటున్నావు. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను వరసగా ఉంచి, నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను తెలుసా అండి? మీకు తెలియకపోయిందనుకో, మీరు దేవునికి చాలా ఈజీగా చెప్పొచ్చు మా పాస్టర్ చెప్పలేదని. అర్థమైందా? మీరు చాలా ఈజీ, మీరు తప్పించుకోవచ్చు. నేను చిక్కుపోతాడా? నేను దొరికిపోతా దేవునికి. ఎదిద్యా నా కుమారుడా, నేను సంఘ సేవకునిగా పాస్టర్గా పెట్టాను కదా దేవుని మాటలు, నా మాటలు చెప్పాలని. మరి ఏం చెప్పినావు? ఏం చెప్పలేదంటున్నారు వీళ్ళు నా గురించి. ఇదిగో ఈ వాక్యం గురించి చెప్పలేదా? ఈ వాక్య భావం ఏమిటో వాళ్ళకు వివరించలేదా అని నన్ను అడుగుతాడు. నువ్వేం తప్పించుకుంటావు? కానీ నేను తప్పించుకోవాలి ఆయన దగ్గర నుంచి. నీకు నువ్వే ఉత్తరవాది కావాలన్నందుకే నేను ఇంత విపురీకరించి చెప్తున్నా. ఎందుకని? ప్రతిదానికి వరస పెట్టి గద్దిస్తాడంట. నీ కళ్ళ ఎదుట పెట్టి ప్రతిదీ వరస పెట్టి ప్రూపు రీలు అనగా సినిమా 70mm వేసినట్టుగా నేను ఆడ పక్కన పెట్టి నీ జీవితానికి పైనుంచి కిందికి మొత్తం చూపిస్తూ గద్దిస్తాడంట ఆ రోజు. అందుకోసమే ఇవన్నీ చెప్పేది. నాకు తెలియదని ఎవడు తప్పించుకోవడానికి వీలే లేదు. నేనైనా, నువ్వైనా, మరెవరైనా తప్పించుకోవడానికి వీల్లేదు. పొందితేనా మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, పరిశుద్ధుల సహవాసములో, పరిశుద్ధమైన మార్గములో క్రమము చొప్పున మర్యాదగా మట్టసంగా నడుచుకుంటేమా మంచిది. లేదా వరస పెట్టి గద్దిస్తాడు దేవుడు. వరస పెట్టి ఈ రోజున నేను గొంతు దించుకొని ఇంత గట్టిగా ప్రతి ఆదివారం గంటకు పైగా వాక్యం చెప్తున్నా. మీకు ఏం బోధపడుతుందో ఏమో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం విడిచిపెట్టాడండి. ఎందుకంటే నావన్నీ రికార్డులు ఉంటాయి. ఈ దీంట్లో రికార్డు కదా, అక్కడ ఉంటుంది. నా గురించి అయినా, నీ గురించి అయినా, మనందరి గురించి అయినా. ఈ వాక్యం ఉంటున్న వెలుపట ఉన్నవారు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. లేదు ప్రభా, మా మతం కాదు, మా కులం కాదు, మా సంఘం కాదు, మా సహవాసం కాదు, మాకు సంబంధించిన వారు కాదు, అసలు మేము వారితో మాట్లాడమండి, ఆ తక్కువ జాతి, తక్కువ కులం, మా కులం వేరు. దేవుని సన్నిధిలో తప్పించుకోవడానికి వీల్లేదు. ఎందుకని? పైన మైకులు పెట్టి వాక్యం చెప్తున్నది. తప్పించుకోనికి అనుకుంటున్నారా? ఎందుకని? సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, వాట్సాప్లలో వాక్యాలు అప్లోడ్ చేస్తున్నది. తప్పించుకోనికి అనుకుంటున్నారా? కుదరదు. వరస పెట్టి నువ్వు మర్చిపోయింటావేమో నువ్వు చేసిన పనులు, దేవునికి వ్యతిరేకమైన పనులు నువ్వు మర్చిపోయిండొచ్చు. అంటే క్షమాపణ కోరి మర్చిపోయిన వాటి విషయాల్లో నేను మాట్లాడలే, తర్వాత విషయాల గురించి మాట్లాడుతున్నా. దేవుని సన్నిధికి వచ్చి కూడా, దేవునిలో ఉండి కూడా, దేవుని గురించి తెలుసుకొని కూడా ఇంకా మనం దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్న నడకను బట్టి, ప్రవర్తనను బట్టి, మాటను బట్టి, చూపులను బట్టి, క్రియలను బట్టి వరస పెట్టి గద్దిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వరస పెట్టి గద్దిస్తాడు. తప్పించుకోగలమా? తప్పించుకోలేం. వరస పెట్టి మనల్ని గద్దిస్తాడంట. చదవండి. ఇక దేవుణ్ణి మరచువారులారా,
దీనిని యోచించుడు అంటే ఆలోచించుకోనండి. అంతేనక్క, అదే మెయిన్. లేని ఎడలా నేను మిమ్ములను చీల్చివేయుదునని తప్పించువాడు ఎవడును లేకపోతే. చూసారా, ఊరికే దేవుని మరచు వారులారా, గుర్తులేని వారులారా, విడిచిపెట్టి వారులారా అని సింపుల్గా విడిచిపెడతాలి అనుకుంటున్నారేమో. ఏమంటున్నాడు ఆయన? దీనిని యోచించండి, ఆలోచించండి, కొంచెం ఆగి ఆలోచించు, లేదంటే ఏం చేస్తానంటున్నాడు, నేను చీల్చివేస్తాను, ఒప్పలు చేసేస్తాను. ఒక మాట చెప్పాలంటే కోసి కారం ఉప్పు పెడతానని అర్థం. ఆయన అనలేదు కానీ ఆ మాట ఇంకా చీల్చేస్తానంటే ఏమండి, కూరగాయలు, మటను, చికెను మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ముక్కలు ముక్కలు చేసి దాన్ని ఏం చేస్తాం? అదే కదా ఆయన చేసేది. జాగ్రత్త. అందుకనే నాకు భయపడండి అంటే, నాకు దేవునికి భయపడండి. ఏమండి, మన ఇష్టానుసారం అని దేవుడు మన స్వేచ్ఛను హరించడు. కానీ స్వేచ్ఛ ఉందని చెప్పి దేవునికి వ్యతిరేకమైనటివి చేస్తే ఒప్పుకోవడం. స్వతంత్రత ఉంది, అయితే ఆ స్వతంత్రత దేవునికి తగినట్లు ఉండాలి, పరిశుద్ధతకు తగినట్లు ఉండాలి, ప్రభువుకు తగినట్లు ఉండాలి. లేదంటే వరస పెట్టి మనల్ని ప్రతిదీ తీసుకొని, ఇదిగో ఈరోజు ప్రతి ఆదివారం, ఆ శుక్రవారం, ఆ గురువారం, ఆ సోమవారం, ఆ మంగళవారం, అదిగో ఆ గంటలో, ఆ నిమిషంలో, ఆ సెకండ్లో, ఆ గడియలో వరస పెట్టి మనల్ని గద్దించడమే కాకుండా చీల్చివేస్తానంటున్నాడు. ఓ దేవుని మరచువారులారా, ఇది యోచించండి. నిన్ను పుట్టించిన దేవుణ్ణి గుర్తు చేసుకో. నిన్ను నిర్మించిన దేవుణ్ణి యందు భయము భక్తి కలిగి జీవించు. నీకు కావలసినవన్నీ ఈ లోకములో అన్ని అనుగ్రహించుచున్న ఆ దేవునికి భయపడి, భయముతోనూ భక్తితోనూ శ్రద్ధతోనూ దేవుని కొరకు బ్రతుకో. లేదా ఒకరోజు ఉంది. ఏ రోజు? ఆ రోజు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలండి, నిలబడవలసిందే. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు, ప్రభువు నమ్ముకున్న ప్రతి విశ్వాసి, దేవుని సేవ చేస్తున్న ప్రతి సేవకుడు, సేవకురాలు ఒకానొక దినాన క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడవలసి ఉన్నది. దేహముతో జరిగించిన లేక లోక సంబంధమైన, శరీర సంబంధమైన, దేహముతో జరిగించిన ప్రతిక్రియ అది మంచిదైనా చెడ్డైనా ఏం చేస్తాడంట? ప్రతిఫలము ఇస్తాడు. మంచి అయితే మంచి, చెడైతే. కానీ మంచి అయితే నా దగ్గరికి రా, చెడైతే చిన్నగా తప్పించుకోపో అన్నాడు. ఖచ్చితంగా దాని ఫలం పొందవలసి ఉన్నది. అది ఎవరైనా సరే, ఎవరు అతిథులు గారు,
ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు. ఎంతటి పెద్ద సేవకురాలైనా లేక ఎంతటి విశ్వాసినైనా లేక దేవుణ్ణి నమ్ముకోలేదు మహాప్రభో అని అన్నా కూడా విడిచిపెట్టాడు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంటర్నెట్ ద్వారా సువార్త, వీధి సువార్త ద్వారా, కరపత్రాల ద్వారా, సభల ద్వారా, సంఘాల ద్వారా, వ్యక్తిగత సువార్త ద్వారా ప్రతి వ్యక్తికి సువార్త అందించాలని ప్రభువు యోచించి ప్రపంచమంతా తెలియజేస్తున్నాడు. ఎవ్వరు భూలోకంలో తప్పించుకోవడానికి వీల్లేదు. ఒకవేళ తప్పించుకుంటానులే అయినా అప్పటికప్పుడు ఎందుకులే నాకు అనుకుంటే నువ్వు ఇక్కడే పొరపాటు పడుతున్నావు. నిలబడాలి ఆయన ఎదుట. ఈడ తప్పించుకున్నా ఆడ తప్పించుకోలేవు. నీ ఇంట్లో తప్పించుకున్నా దేవుని దగ్గర తప్పించుకోలేవు. సంఘములు తప్పించుకున్నా దేవుని దగ్గర తప్పించుకోలేవు. సమాజంలో తప్పించుకున్నా దేవుని దగ్గర తప్పించుకోలేవు. అందుకనే మత్తయి సువార్తలు అంటాడు, ప్రతిదానికి అక్కడ చిన్న మాట గురించి చెప్పాడు, మాట్లాడిన ప్రతి మాట. కానీ అంటే మాటకే లెక్క చెప్పాల్సింది. అంటే ఇంకా నువ్వు చేస్తున్న పనుల ద్వారా తప్పించుకోగలవా? దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ప్రవర్తన ద్వారా తప్పించుకోగలవా? దేవునికి లోబడకుండా ఎన్ని మార్లు ప్రకటించినా తెలియచేస్తున్నా నాకు కాదు మాకు కాదు అన్నట్లుగా నువ్వు తప్పించుకోగలవా? తప్పించుకోలేం. ప్రతి మాటకు లెక్క చెప్పాలని ఉంది. తీర్పు దినమున నా ప్రియ దేవుని బిడ్డ, ప్రేమతో నేను తెలియచేస్తున్నాను. లోకాన్ని చూసి, లోకంలో ఉన్న మనుషులను చూసి, లేదంటే నీకున్న పనులను బట్టి, ఆ డ్యూటీలను బట్టో, చదువులను బట్టో, నీకున్న ఈ లోకంలో ఉన్నటువంటి సహవాసాన్ని బట్టో, లోకంలో మీకున్న బంధుత్వ బలగాలను బట్టో, లోకంలో నీకున్న డబ్బు, బంగారు, ధనమును బట్టో, లోకంలో నీకున్న ఆస్తివాస్తులను బట్టి పొరపాటున దేవునికి భయపడకుండా వాటికే భయపడుతూ, వాటికే లోబడుతూ, వాటి ప్రకారంగా నడుస్తూ ఉంటే ఒకనొక దినాన్ని తప్పించుకోలేవు. ఇప్పుడు తప్పించుకున్నా ఆ రోజు ఒకరోజు వస్తుంది, ఆ రోజు తప్పించుకోలేవు. ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, ముగించబోతున్నాను. అందుకనే రోమాపత్రికతో రోమాలో ఉన్న సంఘ బిడ్డలతో ఒక మాట చెప్పాడు అపోస్తుడైన పౌలు. ఆ మాట చదివి నేను ముగిస్తాను. రోమాపత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దామండి. నేను ముగించబోతున్నా. అమ్మా, లేదా లేదా అంటే ఇవన్నీ చెప్పినాం కదా, ఇవన్నీ నువ్వు చేయకపోతే, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఏమంటున్నాడు? దేవుడు అనుగ్రహించే మారు మనసు పొందుటకు నిన్ను నువ్వే ప్రేరేపించబడుతుందని కూడా తెలుసుకోలేక ఆయన అనుగ్రహిస్తున్నటువంటి ఐశ్వర్యమును, సహవాసమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? చదవక నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయ తీర్పు బయలుపరచుబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఏమండి? మార్పు చెందని వారంతా ఉగ్రతను సమకూర్చుకుంటున్నారని అర్థం.
దేవుడు మాట్లాడుతున్నాడు అని నాకు తెలిసి కూడా ఆ మాటను పక్కన పెట్టి నా సంసారం నాదే, నా కుటుంబం నాదే, నా పనులు నావే, నా జీవితం నాదే, నా భక్తి నాదే, నేను ఉండేది ఇట్లే, నేను ఇలానే ఉంటా, నేను ఇలానే తిరుగుతా, నేను ఇలానే బ్రతుకుతా, ఇలానే జీవిస్తా, నువ్వెవరు అని అన్ని మాట్లాడుతుంటారే, వీళ్ళంతా కూడా వారికి వారే ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు అంతే. మనం సమకూర్చాల్సిన పని లేదు, వేరే వాళ్ళు సమకూర్చాల్సిన పని లేదు, వారికి వారే. ఆ ఉగ్రత దినమున ఎవరైతే కాఠిన్యం అంటే దేవుడు మారు మనసు పొందుమని, ఇప్పుడైనా బ్రతుకు మార్చుకోమని, ఇప్పుడైనా నీ ప్రవర్తన సరిచేసుకోమని, ఇప్పుడైనా నీవు జీవితంలో తెలుసుకుంటే నా గురించి మేలని దేవుడు చెబుతూ ఉన్నప్పుడు మార్పు చెందితే, తెలుసుకుంటే, హృదయములో కాస్త మెలకువగలిగితే ఎంతో మేలు. ఒకవేళ అలా తెలిసిన కూడా ఆయన దీర్ఘశాంతమును అనుగ్రహించు ఆ మహిమైశ్వర్యమును సహవాసమును తృణీకరిస్తే తీర్పు దినమున నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావని అర్థం. అర్థమైందా? దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామంటే నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావంటే నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఉగ్రత దినాన సేవకులు చెప్పిన మాట వినకుండా నా ఇష్టం నాది, లేదా నా పద్ధతులు నావి అని నీ ఇష్టం వచ్చినట్టు నీ పద్ధతుల ప్రకారం వెళ్ళావనుకో, నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అంతే. దేవుని వాక్యం చెప్తున్నది ఆలోచించకుండా మనుషులు చెప్తున్నవో, పెద్దలు చెప్తున్నవో, లోక సంబంధమైనవో, లేదా మనుషుల ఉపదేశాలే దైవోపదేశాలనో, లేక వారు చెప్తున్నవే యజమానులు చెప్తున్నవే, లేదా బాగా పెద్దవారు ఉన్నవారు చెప్తున్నవారే అనుకొని పొరపాటు పడితే నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అంతే. ఎవరో అక్కర్లేదు, నీకు నీవే వ్యక్తిగతంగా. ఏమండి, నా సొమ్మేం పోదు, నీ సొమ్మేం పోదు. నువ్వు లేదా నేను మంచి మాట చెప్తే నేను వింటే పర్వాలేదు, వినకపోతే నా ఉగ్రత నేనే సమకూర్చుకుంటున్నా. నేను మంచి మాట చెప్తున్నా, నువ్వు వినలేదనుకో, నీ పద్ధతులు నీవే అనుకో, నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అంతే. ఆడేం ఉండదు. నీకు నేను పెట్టేది లేదు, నాకు నువ్వు పెట్టేది లేదు. కానీ నా ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయము మార్పు చెందుటకు ప్రేరేపిస్తుంటే ఇంకా ఎన్నాళ్ళు ఎరుగక ఉంటావు. దేవుని సహనమును ఐశ్వర్యమును దీర్ఘశాంతమును పరీక్షిస్తావు. ఎంతకాలం నీకు నచ్చినట్లుగానే, నీకు అనుగుణంగానే, నీకు ఇష్టమైనట్లుగానే ప్రవర్తిస్తావు. దేవుని ఇష్టం లేదా? నీ ఇష్టమేనా అని దేవుడు నాకు భయపడవా, నాకు భయపడవా, ఇప్పుడైనా నాకు భయపడవా, ఇంకా లోక సంబంధంగానే భయపడతావా? ఏమండి, భయపడకూడదని, ఇప్పుడు సమస్య ఉంది, అప్పు బాధ ఉంది, దాని గురించి భయపడకూడదని కదా నా ఉద్దేశం. కానీ వాటికి భయపడి హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? రోగం ఉంది, దానికి భయపడకూడదని కాదు, కేర్ తీసుకోవాలి. కానీ దానికే భయపడి దేవుని సన్నిధికి రాకుండా మంచాన పడిన వారు ఎంతమంది? అవసరతలు అక్కర్లు ఉన్నాయి, పని చేసుకోవాలి. నేను కాదని చెప్పను, డ్యూటీలకు వెళ్ళాలి కాదని చెప్పను, పిల్లలు చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి కాదని చెప్పను, దానికి భయపడాలి. అయితే దానిలకు భయపడినంత కూడా దేవునికి భయపడకుంటే ఎట్లా? పిల్లల చదువులంటే అంత భయం, పిల్లలకు భవిష్యత్ అంటే అంత భయం,
నీకు కుటుంబంలో భర్త అంటే భయం, భార్య అంటే భయం, లేదా నీకున్న రోగాలంటే అంత భయం, నీకున్న దేహ సంబంధమైన సమస్య అంటే అంత భయం, లేదా అధికారులు అంటే లోక సంబంధమైన అధికారులు అంటే అంత భయం, అన్ని విషయాల్లో భయం ఉంది. మరి దేవునికి ఎంత మాత్రం భయపడుతున్నావు? దేవునికి ఎంత భయపడుతున్నావు? ఆయన అంటున్నాడు, కళ్ళలాడి కూడా నన్ను జ్ఞాపకం చేసుకోకపోతున్నావు. ఇంకా నువ్వు భక్తి లేకుండా తిరుగుతూ ఉన్నావు, జ్ఞాపకం చేసుకోకుండా. నేను మౌనంగా ఉన్నానని, నువ్వు ఎంత చేసినా ఊరుకుంటున్నానని, నువ్వు ఎంత చేసినా నేను స్పాట్లో నీకు శిక్ష వేయట్లేదని. అయితే ఒక రోజు ఉంది వరుసపెట్టి గద్దిస్తా, ఒక రోజు ఉంది చీల్చేస్తా, ఒక రోజు ఉంది మంచైనా చెడైనా ప్రతిఫలం పొందే రోజు, ఒక రోజు ఉంది ప్రతిదానికి లెక్క చెప్పవలసిన సమయం. ప్రతిదానికి చెబుతున్న నేను కూడా నీకు చెప్పేంత వరకే ఉండి నా ఇష్టానుసారంగా నేను కూడా లెక్క చెప్పాల్సిందే. నువ్వు 10 మందికి 100 మందికి లేక సోషల్ మీడియాలో లేదంటే మీ ప్రాంతంలో మైకులు పెట్టి చెప్పావు, నువ్వు షేఫ్, నువ్వు పక్కకు పోనాడు. నేనైనా నువ్వైనా మరెవరైనా వింటున్నవారైనా బయట ఉన్నవారైనా ఎవరైనా సరే ప్రతిదానికి లెక్క చెప్పాలి. నువ్వు మాట్లాడే ప్రతిదానికి లెక్క చెప్పాలి, నువ్వు ప్రవర్తించే ప్రతిదానికి లెక్క చెప్పాలి, నువ్వు చేసిన పనికి ప్రతిదానికి లెక్క చెప్పాలి. జ్ఞాపకం చేస్తున్నాను. ఒక చిన్న ట్రిక్ చెప్పనా? దేవునికి భయపడిన వారు అన్నిటికీ భయపడతారు. అన్నిటికీ భయపడిన వారు దేవునికి భయపడలేరు. దేవునికి భయపడితేనే అన్నిటికీ భయపడతారు. అంటే లోక సంబంధమైన సమస్యలకు కాదు. ఒకవేళ తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, భయపడతారు. అన్న తమ్ములు ఉన్నారు, భయపడతారు. అక్క చెల్లెళ్ళు ఉన్నారు, భయపడతారు. గురువు భయపడతారు, దైవం భయపడతారు, సేవకులు భయపడతారు. దేవునికే భయపడకపోతే ఇంక మిగతా వాళ్ళకి, సమాజానికి భయపడతారా? పెద్దలకు భయపడతారా? గురువుకు భయపడతారా? తల్లిదండ్రులకు భయపడతారా? ఎవరికి భయపడతారండి? దేవుణ్ణి లెక్క చేయని వాళ్ళు ఇంకెవరిని లెక్క చేస్తారా కదా? దేవునికి భయపడు. నీకు జీవితం ఎలా నడిపించబడాలో ఆయన నేర్పిస్తాడు. హల్లెలూయా. దేవునికి భయపడు. దేవుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదించి ఈ లోకంలో నడిపించాలో నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి భయపడు. నీ చదువులు, నీ ఉద్యోగాలు, నీ భవిష్యత్తు ఎలాగ ఉండాలో ఆయన డిసైడ్ చేస్తాడు. హల్లెలూయా. దేవునికి భయపడు. నీ ఆరోగ్యం ఎలాగుండాలో, నువ్వు ఏ పని చేయాలో ఆ విధంగా దేవుడు డిసైడ్ చేస్తాడా? దేవునికి భయపడకుండా నువ్వు ఈ లోకంలో ఎన్ని విధాల ప్రయత్నం చేసినా, ఎంతగా ప్రవర్తించినా, ఎన్ని విధాల నీ ఆలోచనల చొప్పున నువ్వు ఎంతగా యోచించినా అది నీకు శ్రమకే కానీ మేలుకు కాదు. అవి నీకు కీడే కానీ మేలుకు కావు. అవి నీకు శాపానికే కానీ ఆశీర్వాదానికి కావు. నేను చెప్తున్న మాట కాదు, దేవుడి దగ్గరలో చెప్పిన మాటలే. కనుక నేను ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవునికి భయపడండి, ప్రభువుకు భయపడండి. దేవునికి నీవు భయపడ్డావు అనుకో, నిన్ను చూసి ఏదైనా భయపడాల్సిందే. సమస్య అయినా భయపడాల్సిందే, మనుషులైనా భయపడాల్సిందే, లేక లోకమైన భయపడాల్సిందే, సమాజమైన భయపడాల్సిందే, ఇంట్లో ఉన్నవారు కూడా నీకు భయపడాల్సిందే. నువ్వు దేవునికి భయపడేదే. నువ్వు దేవునికి భయపడలేదు అనుకో, నిన్ను భయపిస్తారు అందరూ. సమస్యలు నిన్ను భయపిస్తాయి, లోకం నిన్ను భయపిస్తుంది. కనుక దేవుని నామములో నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, దేహాన్ని చంపిన వారికి భయపడక
దేహమును చంపిన తర్వాత నరకములో పడవేసే దేవునికి భయపడండి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి భయము భక్తి మనందరికీ ప్రభు అనుగ్రహించి ఐశ్వర్యము ఇచ్చునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. విన్న వాక్య